అందరికీ వందనాలండి. క్షమించండి, నాదొక సమస్య అండి. మన మానవ జాతికి మానసిక బలహీనత అనేది కొన్ని తరాల నాడు ఎవరో నేర్పితే అది ఆనవాయితీగా తరతరాలు కూడాను వెంటబడి వస్తుంది. అదేమంటే పాపము, పుణ్యము. ఇది మానవ జాతికి వారసత్వ సంపదగా అందరి వెంట పడింది. కనుక మానవుడు అనేవాడు ఆ రెండిలో పాపం కావాలని కోరుకుంటాడా, పుణ్యం కావాలని కోరుకుంటాడా అంటే ప్రతి ఒక్కడు కూడాను ఏ తరం వాడైనా సరే పుణ్యం మాత్రం కావాలని కోరుకుంటాడు కదా. పాపం కావాలని కోరుకునేవాడు కోటికొక్కడు కూడా ఉండబోడు కదా. అయితే ఆ పుణ్యాన్ని పొందుటకు కొన్ని మార్గాలు ఉంటాయని కొందరు గురువులు మనకు కొన్ని తతంగాలు బోధిస్తారు. ఇక పాపమని పొందుటకు అది అడిగేవారు ఉండరు, అది బోధించే గురువులు కూడా ఉండరు. అయితే పుణ్యం పొందాలంటే ఏ కర్మలు చేస్తే ఆ పుణ్యం లభిస్తుంది అనే సమస్యను తీర్చుటకే కొందరు గురువులు మేము అట్టి ఆయా మార్గాలు బోధిస్తాము, ఇక మీరు వాటిని ఆచరించండి అంటూ ఆ విధంగా కొన్ని తతంగాలు ప్రజలతో ఆచరింపజేస్తుంటారు. ఇక వారు ఆచరింపజేసే తతంగాలు ఎలా ఉంటాయంటే ఈ భూమిపై గల ఏ జీవికి కూడా అన్యాయం చేయకుండా చేతైతే మేలు మాత్రమే చేయగలిగితే పుణ్యం అనేది లభించును అని బోధిస్తుంటారు. ఇక ఇట్టి మార్గానే ప్రజలు జంతువులకైతే ఇంత గడ్డి వేస్తారు, పక్షులకైతే ఇన్ని గింజలు వేస్తారు, మనుషులకైతే ఇంత ఆహారం పెడతారు. ఇలా గురువులు చెప్పారు కనుక ఇది ప్రజలు చేయగలరు. ఇక ఆ విధంగా పుణ్యం పొందామని కూడా భ్రమించగలరు. ఇది ఎలాగుండగా ఇక విచిత్రంగా మన మానవాళిలోనే మరికొందరు గురువులు మీకు పుణ్యము రావాలి, మోక్షము పొందాలి అంటే కోళ్లను కోసి గాని, మేకలను కోసి గాని, గొర్రెలను కోసి గాని, దున్నపోతులను నరికి గాని, ఇక వాటి రక్తాన్ని ఏదో ఒక విగ్రహాల ముందు దారపోసి దండం పెడితే ఇక వాటి కళేబరాలను ముక్కలుగా నర్రికి ఉప్పు కారం కలిపి వండుకొని బంధుమిత్రులెల్లరికీ పిలిచి ప్రభోజనంగా పెట్టగలిగిన వారికి ఖచ్చితంగా పుణ్యం లభించునని, మోక్షం కూడా లభించునని బోధిస్తారు. ఒకరేమో జీవులకు మేలు చేసి ఆహారం పెడితే పుణ్యం వస్తుందని ఒకరు చెప్తే, మరొకరేమో జీవుల్ని కోసి ప్రజలకు ఆహారం పెడితే పుణ్యం అవుతుందని మరొకరు గురువు చెప్తారు. ఈ రెండు విధానాలను కూడాను వ్యతిరేకమయ్యే కదా ఉన్నాయి. కనుక ఈ రెండు విధానాలు కూడా ఎలా పుణ్యం లభిస్తుంది అనేదే నా యొక్క సమస్య అండి. నిజానికి జంతువులను నరికి వండుకొని తింటే పుణ్యం అవుతుంది అనుకున్నప్పుడు ఇక ఆ జంతువులకి ఇంత ఆహారం పెడితే పాపమే కదా. అలా కాక జంతువులకి ఆహారము నీళ్లు పెడితే పుణ్యం అనుకున్నప్పుడు ఇక ఆ జంతువుల్ని కోసుకొని తింటే పాపమే కదా. ఈ రెండు విధానాలు కూడాను వ్యతిరేక విధానాలే కదా. అయితే మానవాళితో ఈ రెండును కూడా ఎందుకు ఆచరింపజేస్తున్నారు? ఈ విధానమే ఎన్నో తరాల నుంచి ఆచరింపజేసుకుంటూ వస్తున్నారు కదా. ఈ రెండిలో ఏదో ఒక్కటే కదా నిజము. రెండు నిజం ఎలా అవుతాయి? ఇలా రెండు కార్యాలు కూడాను తరతరాలుగా మానవులతో ఆచరింపజేస్తున్నారు అంటే ఈ రెండులో ఏది నిజం అనేది కూడా గురువులకు తెలియదు అన్నట్టే కదా. దీనిని బట్టి ఆ చెప్పేవారు జ్ఞానుల లేక అజ్ఞానాంధకారుల, ఏది పుణ్యకార్యమో ఏది పాపకార్యమో, ఏది తప్పో ఏది గొప్పో నేటికి చెప్పలేని వారు ఇక వారిలో వారు వాడికి వీడే తిరిగమని వీడికి వాడే తిరిగమని ఈ విధంగా శిఖపట్ల గోత్రాలు కలిగిన ఆ గురువులు ఇక మనకు ఏది పాపమో ఏది పుణ్యమో తెలిసి చెప్పేంత జ్ఞానము వారిలో లేకపోవచ్చు. ఈ విధంగా మనము పిచ్చి బొమ్మలుగా ఆడుకుంటూ ఉన్నారు. నిజానికి ఆ రెండు విధానాలు కూడా వారు చెప్తున్నారు కనుకనే మనము కర్మలు చేయడానికి మాత్రమే మనకు అధికారం కలదు. కానీ ఆ కర్మ ఫలమునకు మనకు ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చునేమో. ఇక నాలాంటి వారు ఇలా రెండు కర్మలు ఎందుకు చెప్తున్నారు అని అడిగితే, ఈ రెంటిలో ఏది నిజమో అని అడిగితే అడిగిన వాడిదే తప్పని మాత్రం ఖచ్చితంగా అనగలరు. సరే, మాది తప్పు అయితే క్షమించండి.